జేఈ మెయిన్స్ 2026 ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి స్వాగతం సుస్వాగతం. పార్ట్ 1లో ఏమేమి తీసుకెళ్లాలో మాట్లాడుకున్నాం కదా. పార్ట్ 2లో ఏమేమి తీసుకెళ్ళకూడదో మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ పెన్ అందరూ క్యారీ చేస్తారు, బట్ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు, బయట పేరెంట్స్కి ఇచ్చేయమంటున్నారు. లోపల ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు పెన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసేసుకుంటున్నారు. మెయిన్ డౌట్ చాలా మందికి ఉంటుంది, రఫ్ షీట్స్ ఎన్ని ఇస్తారు, మనం క్యారీ చేయాలా? మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మా సెంటర్లో అయితే ఈచ్ మెంబర్కి మినిమం 5 షీట్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రా కావాలంటే కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్లీ గర్ల్స్కి హెయిర్కి ఎలాంటి క్లిప్స్ ఏమీ అలౌ చేయట్లేదు, మెటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ రిమూవ్ చేయించేస్తున్నారు. ఓన్లీ రబ్బర్ బ్యాండ్ ఇస్ అలౌడ్. ఇయర్ రింగ్స్, చైన్స్, గోల్డ్ అయినా సిల్వర్ అయినా మెటల్ అయినా ఏదైనా బయట రిమూవ్ చేసేసి మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ అయితే లేదు. ఎనీ టైప్స్ ఆఫ్ వాచెస్, గ్యాజెట్స్ ఏమీ కూడా అలౌ లేదు. బేసిక్లీ అడ్మిట్ కార్డు, ఎనీ వన్ ఐడి ప్రూఫ్, ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్ప ఇంకేమీ అలౌ చేయట్లేదు. డ్రెస్ కోడ్ అయితే మేక్ ష్యూర్ ఇట్ ఇస్ సింపుల్, లైట్ కలర్ ప్రిఫర్ చేయండి. పాకెట్స్ ఉన్నవి వేసుకోవద్దు. ఫుట్వేర్కి వస్తే గనక షూస్ ఆర్ నాట్ అలౌడ్, సాక్సెస్ జస్ట్ నార్మల్ స్లిప్పర్స్ మాత్రమే అలౌ చేశారు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి సెంటర్ దగ్గర, సో 1 hour బిఫోరే రీచ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవడం ఇస్ బెస్ట్ థింగ్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఇస్ అలౌడ్. ది మార్నింగ్ షిఫ్ట్ కావడం వల్ల ఏమి తినకుండానే వెళ్ళాను. ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డిడ్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్ కంప్లీట్గా లో అయిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు లైట్గా ఏదైనా ఫుడ్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోండి.